అనేది దీంట్లో రావాలి. కష్టపడకుండా యూట్యూబ్లో వీడియోలు చూసాము, వాళ్ళు 15 కౌస్ పెట్టారు, బీహార్లో వర్క్ చేస్తారు, మన అకౌంట్లో మనీ పడతాయి, తీసేసి వాడుకుందామంటే కుదరదు. దీంట్లోకి వచ్చే వాళ్ళు కష్టపడాలి, ఫుల్ టెన్షన్స్ ఉంటాయి, ప్రెషర్ ఉంటుంది, అవన్నీ ఫుల్ కొంచెం బేర్ చేస్తామంటేనే దీంట్లో రావాలి. ఇంట్లో స్టార్టింగ్లో అన్నీ పోగా 2 లక్షల మిగిలిన 1.5 నుంచి అలా. ఇంకా తర్వాత ఉండే కొంది ఆవులు సూడి అవ్వటము తగ్గడం వల్ల ఇప్పుడు నెలకు 1 లక్ష దాకా మిగులుతున్నాయి. అప్పట్లో నేను వచ్చినప్పుడు 35 ఉంది, 35 నుంచి 45 దాకా వెళ్ళింది రేటు. మళ్ళీ మధ్యలో డిక్రీజ్ అయిపోయింది. లాస్ట్ 15 కౌస్తో పెట్టుకుంటే బాగుంటుంది. అంటే 15 కౌస్తోనే రన్ చేసుకుంటూ రాకుండా డెవలప్మెంట్ అంటూ ఉండాలి. 15 కౌస్తోనే పెట్టుకుంటే ఏం మిగలదు. ఫస్ట్ ఒక బ్యాచ్ అంటే 15 తెచ్చుకోవాలి, తర్వాత 15 అలా. నేను రీసెంట్గా నల్గొండ డిస్టిక్ కట్టాలని వెళ్ళాను. అక్కడ 7 సెట్స్ విజిట్ చేశాను నేను. 7 సెట్స్లో ఓపెన్ గ్రేజింగ్ ఉంది. ఓపెన్ గ్రేజింగే ఉంది మొత్తం. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వాళ్ళ సలహాలు వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మన మంచి కోసమని చెప్పొచ్చు, చెడు కోసమైనా చెప్పొచ్చు, చెప్తూ ఉంటారు. బట్ మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వెళ్తే మనం ఫోకస్ చేయగలుగుతాం. వాళ్ళు అన్నారు కానీ వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే చేయలేము, ఇక్కడ ఉంటే ఎగతాలు చేస్తున్నారు అని చెప్పి సాఫ్ట్వేర్ జాబ్ చేయలేము కదా. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మళ్ళీ మనం ఇంకో డైరీ ఫామ్ దగ్గర రావడం జరిగింది. సో ఈ డైరీ ఫామ్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ డైరీ ఫామ్ రన్ చేసే అన్న ఏజ్ వచ్చేసి 24. ఇప్పుడు 24 ఇయర్స్ ఏజ్లోనే 45 కౌస్తో సక్సెస్ఫుల్గా రన్ చేస్తుండు. సో అతను స్టార్ట్ చేసింది 21 ఇయర్స్లో. సో అతను ఎడ్యుకేషన్ అయిపోగానే డైరెక్ట్ దీంట్లోకి దిగిండని మనతో చెప్పడం జరిగింది. సో అతను జాబ్కి ఎటు వెళ్ళకుండా డైరెక్ట్ బిజినెస్లోకి దిగాలని అతనికి ఆలోచన ఎలా వచ్చింది, సో ఏమైనా కష్టాలు ఎదురైనా అని మొత్తం అతని మాటలు తెలుసుకుందాం. నా పేరు తేజ, మీరు చూస్తున్న ప్రసాద్ డైరీ ఫార్మ్స్. అందరికీ నమస్కారం. మన వెనకాల కనిపించే షెడ్ ఓనర్ వచ్చేసి అన్ననే. సో అతని అడ్రస్, అన్న పేరు వచ్చేసి అన్న మాటలు తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు వచ్చేసి మణిదీప్, మాది శివరాంపురం విలేజ్, తాలూరు మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్. మిమ్మల్ని చూస్తే మీ వయసు చాలా తక్కువ ఉన్నట్టుంది. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసారు ఈ బిజినెస్? 2021లో నేను డైరీ ఫామ్ నేను వచ్చాను. దానికి ముందే 2016లోనే మా అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు దీన్ని డైరీని రన్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ఆవులతో రన్ చేస్తారు? వాళ్ళు ఒక 20 కౌస్ పెట్టారు. 20 కౌస్ పెడితే బీహార్ వాళ్ళు ఒకరిని పెట్టాము, ఒక 15 వాళ్ళు చేసేవాళ్ళు, అమ్మ వాళ్ళు ఒక 5 చేసేవాళ్ళు. మీరు అప్పట్లో దీంట్లోకి రాలే? అప్పటి వరకు రాలేదంటే వచ్చేవాడిని, కానీ నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం తెలియదు. ఊరిక ఏదో సరదాగా కాలేజ్కి వెళ్తూ సండే హాలిడేస్ అయితే ఇలా వచ్చేవాడిని, మళ్ళీ మండే కాలేజ్కి వెళ్ళిపోయాను. మీరు ఎప్పటి వరకు చదువుకోరు? నాది బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది 2021లో నా ఫైనల్ ఇయర్ అయిపోయింది. దాని తర్వాత చదువుకోవడానికి ఎందుకు పోలేదు? చదువుకోవడానికి అంటే నా 21లో అయిపోయే టైంలో లాక్డౌన్, పెద్ద ఓపెనింగ్స్ ఏం లేవు అప్పుడు, బయట సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా ఏం లేదు. సర్లే ఒక 1 ఇయర్ ఇలా ఇంటి దగ్గర ఉండి ఇలా హెల్ప్ చేద్దాం అమ్మ వాళ్ళకని ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఉండేసి ఇంకా దీంట్లో దిగాక నాకు డైరీ ఫామ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. బట్ కష్టపడితే మనీ ఉంటాయి అని ఉన్నాను, కష్టపడ్డాను. ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఇప్పుడు ఇలా దిగితే చాలామంది ఎందుకు ఇంత చిన్న వయసులో దిగిర్రు, ఇంకా చదువుకోవచ్చుగా, జాబ్ చేయొచ్చు కదా, టెన్షన్లు ఎందుకు అని ఉంటుంది. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వాళ్ళ సలహాలు వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మన మంచి కోసమని చెప్పొచ్చు, చెడు కోసమైనా చెప్పొచ్చు, చెప్తూ ఉంటారు. బట్ మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వెళ్తే మనం ఫోకస్ చేయగలుగుతాం. వాళ్ళు అన్నారు కానీ వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే చేయలేము, ఇక్కడ ఉంటే ఎగతాలు చేస్తున్నారు అని చెప్పి సాఫ్ట్వేర్ జాబ్ చేయలేము కదా. అంతే. ఇప్పుడు మీకు జాబ్ బెటరా, బిజినెస్ బెటరా? ఇప్పుడు జాబ్ బెటరా అంటే రెండు ఈక్వల్. ఇది బాగానే ఉంటుంది, అది బాగానే ఉంటుంది. దాంట్లో ఏంటంటే కష్టపడకుండా మనీ వస్తాయి. అంటే మనిషి నీట్గా డిగ్నిటీగా ఉంటాడు, దాంట్లో మనీ వస్తాయి డిగ్నిటీగా ఉంటే. దీంట్లో కష్టపడితేనే మనీ వస్తాయి. ఇక్కడికి వచ్చి టై చేసుకొని కూర్చుంటాం అంటే ఇక్కడ మనీ రావు. రోజు మొత్తం కష్టపడాలి. ఇప్పుడు మన షెడ్లో మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి? ఇప్పుడు 50 ఉన్నాయి. 50 ఉన్నాయి. 45 నుంచి 50 ఉన్నాయి. ఏమేమి ఆవులు ఉన్నాయి అంటే మన దగ్గర అన్ని హెచ్ఎఫ్, జెర్సీ, క్రాస్ బ్రీడే ఉంటాయి. ఇప్పుడు మీరు ఆవులు సెలెక్షన్ ఎట్లా చేస్తూ ఉంటారు? ఎక్కడ తీసుకుంటారు? ఫస్ట్ నేను రాకముందు నాన్న వాళ్ళు వెళ్ళి పొంగునూరు, తిరుపత్తూరు, పలంనేరు అటు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా మేము వచ్చాక చిన్నగా నాన్నతో వెళ్తూ నేను తెలుసుకున్నాను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆవుని ఎలా కొనుక్కోవాలి ఏంటి అని చూసి, ఆవు బ్రీడ్ని బట్టి దాని పళ్ళు చూసి ఎన్ని పళ్ళు ఉన్నాయి దాన్ని బట్టి తెలుసుకుంటాం ఆవు మంచిదా కాదా. ఇప్పుడు ఎన్ని పనులు ఉంటాయి, దాని వయసు ఎట్లా చెప్పగలం పనులతో? దాని గురించి కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు, కానీ 2 పళ్ళ అదే 4 పళ్ళ నుంచి ఆవు 2వ ఈత అలా వేసి ఉంటుంది. డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు 2వ ఈత నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆవులు మన దగ్గర 2-3 తెలుగు బాగా ఉంటుంది.
బాగుంటుంది. మనం వెళ్ళేదే డైరెక్ట్గా 4 ఈత 5 ఈత తెచ్చుకుంటే మన కాడికి వచ్చాక పాలు పిండి వీక్ అయిపోద్దావు. ఒక ఈతకే మన దగ్గర మనీ పెట్టిన అదే వేస్ట్ అంతా అయిపోతుంది, మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా షెడ్ పెట్టాలనుకుంటే రెండో ఈతకు పెట్టుకుంటే బెటర్ అంటారు. రెండో ఈత తెలుగు ఈత తెచ్చుకుంటే ఒక 2-3 ఈతలు మన దగ్గర పాలు పిండుతాయి, మంచిగా ఉంటాయి. మనకి ఒక ఈత దాని ఇన్వెస్ట్మెంట్ పోయినా ఒక ఈత డబ్బులు మనకు మిగులుతాయి కదా. ఇప్పుడు ఈత పెరిగిన కొద్దీ పాలు తగ్గిస్తూ ఉంటాయా? అంటే అంతే కదా, పెరిగే కొద్దీ పాలు మిల్క్ ఈలింగ్ తగ్గిపోద్ది కదా. ఇప్పుడు మన హెచ్ఎఫ్ దాంట్లో ఫ్యాట్ కానీ ఎస్ఎన్ఎఫ్ కానీ ఎక్కువ ఉండదు అంటారు. మీరేం చెప్తారు దాని గురించి? సో రేటు కూడా దానిపైనే డిపెండ్ ఎక్కువ అంటే దాని మిల్క్ క్వాలిటీని బట్టి ఉంటుంది. ఆవుకి ఫ్యాట్ ఉండదని అలా ఏముండదు. మనం ఇచ్చే ఫుడ్ని బట్టి దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది మిల్క్ ఫ్యాట్ అనేది. అలా అని చెప్పి ఇప్పుడు ఫుల్ హెచ్ఎఫ్ ఆవుని తీసుకొచ్చి నార్మల్ పచ్చి మేత వేసి ఉత్తి నీళ్ళు దాపేస్తే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఏం రావు. మనం ఇచ్చే ఫుడ్ని బట్టి ఫ్యాట్ అనే ఎస్ఎన్ఎఫ్ వచ్చింది మనకు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బాగానే వస్తుందా? మనకి ప్రజెంట్ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బాగానే వస్తుంది. 4.3 4.5 వస్తుంది ఫ్యాట్. ఎస్ఎన్ఎఫ్ 8 నుంచి 8.5 అలా వస్తుంది. ఇప్పుడు ఫ్యాట్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే మనకు మంచి ఫ్యాట్? ఎంత అంటే డైరీ వాళ్ళు చెప్పిన నామ్స్ ప్రకారము 7 నుంచి 8 పైన ఎంతైనా ఉండొచ్చు. 7 అబవ్ ఉండాలి ఎస్ఎన్ఎఫ్ అనేది. ఫ్యాట్ అనేది మామూలుగా అదే ఎస్ఎన్ఎఫ్ 7 నుంచి 8.5 అలా ఉండాలి. ఫ్యాట్ అనేది 4 నుంచి ఇంకా 5 దాకా ఎంతైనా ఉండొచ్చు. ఇప్పుడు మీకు అంత ఉంటే మనకి ఇక్కడ రేట్ ఎంత ఉంది లీటర్కి? ఇప్పుడు ప్రజెంట్ పాల రేట్ అనేది ఏం పెరగట్లేదు. మామూలుగా 35-38 బిలో అలా ఉంది. 35 నుంచి 35 అలా 38 అలా ఉంది. అప్పట్లో ఎంత ఉంది? అప్పట్లో నేను వచ్చినప్పుడు 35 ఉంది. 35 నుంచి 45 దాకా వెళ్ళింది రేటు. మళ్ళీ మధ్యలో డిక్రీజ్ అయిపోయింది. లాస్ట్ 45 దాకా వెళ్ళి మళ్ళీ తగ్గింది. మళ్ళీ తగ్గింది. ఇప్పుడు మీరు పెరుగుతుంది అంటారా తగ్గుతా అంటారా? ఇంకా పెరుగుతుందా అంటే అది ఇప్పుడు ప్రజెంట్ మిల్క్ పైనుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తుందని ఒక టాక్ ఉంది. మరి అది నిజమా వద్దో తెలియదు. డైరీ ఫామ్లో అయితే అది చెప్తున్నారు, మహారాష్ట్ర నుంచి పాలు ఎక్కువ వస్తుంది, మిల్క్ ఎవరు అడగట్లేదు అని చెప్పి పాల రేట్లు తగ్గించేశారు. మామూలుగా అయితే ఎవ్రీ సమ్మర్ ఈ టైంలోకి 40 అబోవ్ ఉండాలి మిల్క్. 40 అబోవ్. ఇప్పుడు మన షెడ్లో అన్నిటికీ మనకి ఎన్ని పాలు ఎంత వస్తూ ఉంటాయి? అదే మన షెడ్లో అంటే అన్నీ ఉంటాయి. 10 నుంచి 8 ఇచ్చే ఉంటాయి, 6 నుంచి 4 అలా ఇచ్చే ఉంటాయి కదా. మనకి ఏంటంటే అందరు చూసుకునేది యావరేజ్ 6 ఉండాలి. మనకి యావరేజ్ 6 ఉండాలి. యావరేజ్ 6 ఉండాలి మనకి. యావరేజ్ 6 ఉంటే డైరీ ఫామ్ కొంచెం సక్సెస్లో ఉన్నట్టు. 50 ఉన్నాయి, 100 ఉన్నాయి, యావరేజ్ 6 ఉండాలి. ఇప్పుడు మన షెడ్లు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇప్పుడు నా షెడ్లో మొత్తం 45 ఉన్నాయి. దూడలు కాకుండా ఆవులే 45 ఉన్నాయి. దూడలు కాకుండా ఆవులే 45. ఇప్పుడు అందులో మనకు మిల్క్ ఇచ్చేది ఎన్ని ఉన్నాయి? సూడి మీద ఎన్ని ఉన్నాయి? మిల్క్ ఇచ్చేది 30 ఉన్నాయి. 15 అలా సూడ్లు ఉంటాయి. 15 సూడ్లోనే మిల్క్ ఇచ్చేది 30 ఉన్నాయి. మనకు ఎంత వస్తూ ఉంటాయి పాలు? ఇప్పుడు పొద్దున ఒక 150 లీటర్లు, సాయంత్రం ఒక 150 లీటర్లు వస్తుంది. రేట్ ఎంత ఉంటుంది? రేట్ ఇప్పుడు 38 పడుతున్నాయి. అంటే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బట్టి అప్ అండ్ డౌన్స్ అలా ఉంది. 35 అనుకున్నా ఇప్పుడు మనకు నెలకు 2,60,000 చిల్లర వస్తుంది. అలా మన ఖర్చులు ఏమేమి ఉంటాయి? ఖర్చులు అంటే బీహార్ వాళ్ళ శాలరీ, మన ఫీడ్ శాలరీ. ఇప్పుడు ఫీడు చాలా ఎక్కువ ఉంది, మనకేం మిగిలదు అంటారు. నీ ఫీడు ఎట్లుంది? నా ఫీడ్ పరంగా చూస్తే నాకు ప్రజెంట్ అయితే నాకు మిల్క్ అంటే నా ఆవులు సూడి అవ్వడం వల్ల నాకు కొంచెం మిగలట్లేదు, కానీ నా మిల్క్కి సరిపోతుంది నా ఫీడ్. నేను లిక్విడ్ కాకుండా హట్సన్ వాళ్ళు ఇచ్చే దానా బస్తాలు యూజ్ చేస్తున్నా. ప్లస్ ట్రక్స్ పిండి అని వస్తుంది మనకి నందిగామ నుంచి, అది యూజ్ చేస్తున్నాం 2. హట్సన్ అది రీసెంట్గా వాడుతున్నా అని చెప్పారు కదా? రీసెంట్గా 6 months నుంచి యూజ్ చేస్తాను. దాన్ని మనకు రిజల్ట్ ఎట్లున్నది? దాని రిజల్ట్ అయితే నేను ఇప్పుడు ఒక 8 cows మీద యూజ్ చేస్తున్నాను. అది 8 cows రీసెంట్గా 1 month బ్యాకే డెలివరీ అయింది. మిల్క్ ఈల్డింగ్ కూడా వెంటనే గ్రోత్ అయిపోయింది, త్వరగా వచ్చేసింది మిల్క్ కూడా. ఇప్పుడు మనకు బిల్ వస్తుంది కదా, దాంట్లో ఖర్చులన్నీ పోగా మీకు నెలకి ఎంత మిగులుతుంది? ఫస్ట్లో స్టార్టింగ్లో అన్నీ పోగా 2 లక్షల మిగిలిన 1.5 నుంచి అలా. ఇంకా తర్వాత ఉండే కొంది ఆవులు సూడి అవ్వటము తగ్గడం వల్ల ఇప్పుడు నెలకు 1 లక్ష దాకా మిగులుతున్నాయి. నెలకు 1 లక్ష దాకా మిగులుతున్నాయి. ఇప్పుడు కొత్తగా నేను పెట్టాలి స్టార్ట్ చేసుకుని అనేవాళ్ళు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేస్తే బెటర్? 15 cows పెట్టుకుంటే బాగుంటుంది. అంటే 15 cows రన్ చేసుకుంటూ రాకుండా డెవలప్మెంట్ అంటూ ఉండాలి. 15 cows పెట్టుకుంటే ఏం మిగలదు. ఫస్ట్ ఒక బ్యాచ్ అంటే 15 తెచ్చుకోవాలి, తర్వాత 15 అలా తెచ్చుకోవాలి. మీరు ఎట్లా తెచ్చుకోరు? ఫస్ట్లో మీరు మీ అమ్మ నాన్న వాళ్ళు 15 ఉన్నాయన్న, దాని తర్వాత మీరే దాని తర్వాత 15 తీసుకొచ్చాం మేము. మళ్ళీ బ్యాచ్ తెచ్చి బ్యాచ్ అలానే ఇంప్రూవ్మెంట్ అని ఇప్పుడు దాని తర్వాత 2 బ్యాచ్లు తీసుకొచ్చాం. ఇప్పుడు ఒక
45 ఉన్నాయి. ఇప్పుడు హెచ్ఎఫ్ వాటికి మనకు రోగాలు అనేది చాలా ఎక్కువ వస్తాయి. మీరు ఎట్లా మన షెడ్ ఎట్లా? రోగాలంటే అన్నీ మామూలుగా క్లైమేట్ కండిషన్స్ వల్ల సమ్మర్లో టెంపరేచర్ పెరుగుద్ది, వింటర్ సీజన్లో కాల్షియం డౌన్ అవుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు ముందే మనం ప్రిస్క్రిప్షన్ తీసుకొని కాల్షియం అని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ సమ్మర్ వచ్చినప్పుడు ఫోగర్స్ పెట్టుకుంటూ, లేదంటే ఎర్లీగా ఆవుల మీద వాటర్ చల్లించుకోవడం, ఎర్లీగా లేపి బీహార్ వాళ్ళని. బీహార్ వాళ్ళు మన షెడ్ని ఎన్నిసార్లు అడుగుతారు? డైలీ 4 times కడుగుతారు. డైలీ 4 times, మార్నింగ్ 2 times, ఈవినింగ్ 2 times. ఇప్పుడు ఈ హెచ్ఎఫ్ ఆవులకు ఎక్కువ వచ్చే రోగాలు ఏముంటాయి తరచుగా? హెచ్ఎఫ్ ఆవులు కంటూ ఉంటుంది. ఆవులకు వచ్చే ఎక్కువ డిసీజెస్ ఫీవరు, మోకాల నొప్పులు, అంతే. ఫీవర్కి ఫీవర్ కంటే మనం ఫ్లోబ్యాక్ ఎస్ఏ వాడతాము, మెనోలెక్స్, G2R 3 చేస్తాం. కాల్షియం ఎప్పుడెప్పుడు వేస్తారు? కాల్షియం మేము 10 days ఇస్తాం. కాల్షియం లివర్ టానిక్ ఒక 10 days కాల్షియం ఇచ్చామంటే ఒక 10 days లివర్ టానిక్ ఇస్తాం. 1 monthలో 10 days కాల్షియం, 10 days లివర్ టానిక్. మినరల్ మిక్చర్ ఎవ్రీడే యూజ్ చేస్తాం. ఎవ్రీడే మినరల్ మిక్చర్ ఎంత వేస్తారు ఒక్కొక్క ఆవుకి? 50 grams మినరల్ మిక్చర్. మన మేత మీద ఇచ్చేస్తాం. కాల్షియం ఎట్లా ఇస్తారు? కాల్షియం కూడా 60 ml నుంచి 100 ml వరకు ఆవు మిల్కింగ్ బట్టి నోట్లోనే పోసేస్తాం. వర్కర్స్కి అంటే వాళ్ళు బ్యాచ్లు డివైడ్ చేసుకుంటారు. ఒకరోజు ఒక 15 cows పోస్తే ఒకరోజు ఒక 15 cows, ఒకరోజు 15 cows చేస్తే వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఉండదు, మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని ఆవులకు మన షెడ్లో వర్కర్లు ఎంతమంది? అదే బీహార్ వాళ్ళు వచ్చేసి ఒక్కొక్కరు వచ్చేసి 15 ఆవులు చేస్తారు. ముగ్గురికి 45 cows ఉంది. వాళ్ళకి శాలరీ ఎట్లుంటుంది? శాలరీ ఇప్పుడు 17 నుంచి 18,000, 19,000 అలా ఉంది. అంటే బాగానే వర్క్ చేస్తారు వాళ్ళు? బాగానే వర్క్ చేస్తారు. బీహార్ వాళ్ళు అంటే కొంచెం కష్టపడే వాళ్ళే. ఇప్పుడు మన షెడ్లో మనం వాడే దాన ఏంటిది, మీరు వాడే దాన? ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను హట్సన్ వాళ్ళ మిల్లెట్స్ యూజ్ చేస్తున్నాను. ప్లస్ నందిగామ కక్స్ పిండి వస్తుంది, అది లిక్విడ్ ఒక వాటర్ దాటానికి కొంచెం క్వాంటిటీలో ఇస్తాను. లిక్విడ్ ఇప్పుడు లిక్విడ్ వాడితే మన ఆవులు ఖరాబ్ కావడం కానీ దానికి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి అంటారు. హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చినాయి ఎందుకంటే మేము పాలిన వాటిని అమ్మేస్తున్నాం. అందరికీ తెలిసిందే పాలిన అమ్మేస్తున్న ఆవులను మనం అమ్మేస్తే చాఫింగ్కే వెళ్తున్నాయి, అందరికీ తెలిసిందే. చాఫింగ్కి వెళ్ళిన వాళ్ళు నేను కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అన్న లివర్ బాగా బ్లాక్గా వచ్చేసింది, లివర్కి హోల్స్ ఉన్నాయి. దేని ద్వారా అని చెప్పారు. ఈ లిక్విడ్ తాగడం వల్ల ఎక్కువే మనకి. ఇప్పుడు ఆల్రెడీ లిక్విడ్ వల్ల చనిపోయినాయి కూడా ఆవులు. ఇప్పుడు మీరు కొత్తగా ఏదో దాన వాడుతున్నాను అని చెప్పారు, దాని నుంచి మనకు పాలు ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నారు, అవి ఏంటిది? పాలంటే ఇప్పుడు నేను లిక్విడ్ ఇంతకుముందు పర్ డే 1 ton యూజ్ చేసేవాడిని పర్ డే లిక్విడ్. మధ్యలో డిక్రీజ్ చేసుకుంటూ వచ్చాను, పర్ డే 1/2 ton తీసుకొచ్చాను. ఇప్పుడు పర్ డే 200 kgs తీసుకొచ్చాను. ఇప్పుడు రీసెంట్గా 1 week బ్యాక్ నుంచి రోజుకి ఒక 100 kg అలా ట్రై చేస్తున్నాను. ఇంకా అది ఇంప్లిమెంటేషన్లో ఉంది, ఇంకా కాలేదు. అది వాడినప్పటి నుంచి మనకు రిజల్ట్ ఏమైనా? అది వాడినప్పుడు నాకు 25 days మిల్క్ తగ్గిపోయినాయి బాగా. ఆవులు కొంచెం వీక్ అవటం అలా అయినాయి. మళ్ళీ మనము ఈ దానా మిల్లెట్స్ యూజ్ చేసుకుంటే బాగానే ఉన్నాయి. నాకు ఫస్ట్లో రిజల్ట్ అనేది ఏం అర్థం కాలే. నేను అనుకున్నాను లిక్విడ్ ఆపేసి తప్పు చేశానేమో అని అలా అనుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా నాకు ఒక 8 cows డెలివరీ అయినాయి 10 days బ్యాక్. అవి 10 days బ్యాక్ నేను బీహార్ వాళ్ళని అడిగితే ఏంటి దానా యూజ్ చేద్దామా ఆపేద్దామా అంటే, వద్దు దానా బాగుంది, ఇది యూజ్ చేద్దాం, ఇదే కంటిన్యూషన్ చేద్దాము అన్నారు. నేను లిక్విడ్ వాడుతున్నప్పుడు ఎవ్రీ మంత్ 2 cows అమ్మేసేవాడిని. ఎవ్రీ మంత్ దేనికోసం? అదే కట్టక పాలీక అట్లా ఎవ్రీ మంత్ 2 cows అమ్మేశాను. నేను 1 year బ్యాక్ నుంచి మహా అయితే ఒక 4-5 cows అమ్మేసి ఉంటుంది. ఎందుకంటే 1 year నుంచి, ఎందుకంటే అదేదో డిసీజ్ కాళ్ళు పెయిన్లు అలా వచ్చేసి జారిపడు అలా, అంతేగాని ఇంతకుముందు లిక్విడ్ పోసేటప్పుడు చాలా ఆవులు అమ్మేసాము. ఇన్ని ఆవులు ఒకసారిగా నా షెడ్లు ఎప్పుడు కూడా కట్టలేవు. ప్రెగ్నెంట్ అయ్యి ఇన్ని ఆవులు ఒకసారిగా నా షెడ్లు ఎప్పుడు నేను షెడ్ రన్ చేస్తాను. ఇప్పుడు నా దాంట్లో 45 ఉంటే 45లో 20 ప్రెగ్నెంట్ ఉన్నాయి. 20 ప్రెగ్నెంట్. ఇంతకుముందు లిక్విడ్ పోసేటప్పుడు కొన్ని ఆవులకి 7 వేయించాము. 1 time వేపిస్తే సెట్ అయ్యే కాదు, 2 times 3 times అలా వేయించేవాళ్ళం. ఇప్పుడు ఇదంతా లిక్విడ్ కొంచెం చేంజ్ చేశాక ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయిపోతుంది. 1 time 7 చేపిస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్ని ఆవులకు మీకు బుల్ ఏం లేదు, 7 వేపిస్తారు? నేను 7 వేపిస్తున్నాను. బుల్ అంటే కొంచెం దానివల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అలా వస్తే అర్థమవుతుంది. నాకు బుల్తో క్రాస్ చేయించినప్పుడు కూడా దోళ్ళ అంత నాకేం ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు. 7 ఇంపోర్టెడ్ 7 అలా తెప్పించి వేయించుకుంటున్నాను. ఇప్పుడు 7 వేపిస్తే మనకు సక్సెస్ రేషియో ఎక్కువ ఉండదు, మళ్ళీ వేయాల్సి వస్తుంది. 7 వేయించేటప్పుడు అంటే సక్సెస్ అంటే 7 ఇప్పుడు మనం కరెక్ట్గా పర్టికులర్గా ఎప్పుడు హీట్కి వచ్చిందో చూసుకోవాలి. ఆవు
కొంతమంది ఏం చేస్తారు, హీట్కి నిన్న వచ్చి ఉంటుంది, ఇవాళ మార్నింగ్ చూస్తారు, ఇవాళ ఈవినింగ్కి అదా చల్లారిపోతుంది, తర్వాత రోజు ఈవినింగ్కి చల్లారిపోతుంది. ఆ టైంలో వేయించి సక్సెస్ కాలేదని అంటున్నారు. ఇప్పటికైతే నాకు లిక్విడ్ చేంజ్ చేశాక, నాకు సెమన్ వేయించాక ఏం ఫెయిల్ అవ్వలే. నాకు ఇప్పుడు ఒక బుల్లు ఒక కవ్వు ఉంది నా దాంట్లో, ఫస్ట్ అయితే దానికి ఇప్పుడు 3 times వేయించాను సెమన్ లిక్విడ్ యూస్ చేసేటప్పుడు. 3 times ఒకసారి కూడా సక్సెస్ అవ్వలే. ఈ ఫీడ్ మార్చాక దానికి ఇప్పుడు సక్సెస్ చేస్తే 5 months ప్రెగ్నెంట్ అయింది. అయ్యింది. ఇప్పుడు సెమన్ ఎక్కడ నుంచి తెస్తారు? గవర్నమెంట్ నుంచి వచ్చేదా, మీరు ఇంపోర్టెడ్ అన్నాడు? అది ఇంపోర్టెడ్ సెమన్ అంటే మనకి అందరికి వస్తుంది, ప్రతి సెమన్ వేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి NDDPA నుంచి సపరేట్ సెమన్ వస్తుంది. అంటే ఓన్లీ ఫీమేల్ సెమన్ అని, మేల్ సెమన్ అని అలా వస్తుంది. దానికి కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ అంటే 350 నుంచి 400 అలా ఉంది ఒక్కదానికి. ఇప్పుడు మన షెడ్లో ఎన్ని ఈతల ఆవులో ఇప్పుడు ఎన్ని ఈతల వరకు మనం ఉంచుకోవచ్చు మన షెడ్లో? ఎన్ని ఈతలు అంటే మనము 2 ఈతలు అప్పుడు తెచ్చుకుంటే 4-5 years మనకి బాగుంటాయి. ఎందుకంటే ఎక్కువ కూడా ఉంటాయి, ఇంకా మనం కట్టేసి వీటిని ఇలా మేపడం వల్ల కాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కువ. ఇప్పుడు ఎవరి షెడ్లో, నా షెడ్లో, ఎవరి షెడ్లో చూసుకున్నా గిట్ల ప్రాబ్లమ్స్ అంటూ అలా వస్తున్నాయి. కట్టేసి 24 hours వాటర్లోనే ఉంటాయి అవి అలా. ఇప్పుడు ఈ టెంపరేచర్లో ఈ కాలం మరి ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, మన బాగానే కంట్రోల్ అవుతున్నాయి? ఫాగర్స్ అట్లాంటివి ఏం బాగానే కంట్రోల్ అవుతున్నాయి అంటే, ఇంతకుముందు ఎండాకాలం వింటర్ సీజన్లో ఈవినింగ్ 4కి లేచి కడిగేవాళ్ళు, మార్నింగ్ 4కి లేచి కడిగేవాళ్ళు. ఇప్పుడేం వింటర్ సీజన్ వల్ల ఆఫ్టర్నూన్ 2కే లెగ్స్ కడుగుతున్నారు. మనకు 2కే కదా టెంపరేచర్ ఎక్కువ అయ్యేది, 2 అప్పుడు లేచి కడుగుతారు, మళ్ళీ మార్నింగ్ కూడా 3కి లేచి కడుగుతారు. బాగానే ఎండకి ఏమి ఇబ్బంది పడతారు? బాగానే ఎండకి ఏమి ఇబ్బంది వల్ల మేము ఫాగర్లో పెట్టడం కొంచెం లేట్ అయ్యటం వల్ల పైన రేకుల పైన వాటర్ కొట్టేయడం, జమ్ వేయటం అలా చేస్తుంది. మీరు గేదెలు ఎందుకు పెట్టలేదు, దాన్ని ఎందుకు ట్రై చేయాలి? గేదెలు ఎందుకంటే మా ఇక్కడ అందరూ కౌసే తీసుకొచ్చారు, దాంట్లో లాభాలు మనకు తెలిసినాయి. గేదెలు పట్టడం వల్ల మనకు లాభాలు తెలియలేదు. అలాగే అందరూ అనుకునేది ఏంటంటే గేదెలు 3 months పాలిస్తాయి, 4 months అలా పాలిస్తాయి, ఇవి 7 months వరకు పాలిస్తాయి కౌస్. ఇప్పుడు కౌస్ ఎట్లా అంటే, ఇప్పుడు ఈనినాక పిల్ల చనిపోయినా పాలిస్తాయా, ఆపేస్తాయా? కౌస్ దూడ లేకపోయినా పాలు ఇచ్చేస్తాయి, దూడ లేకపోయినా వీని వెంటనే దూడ లేకపోయినా పాలు ఇచ్చేస్తాయి. బఫెలోస్ అలా కాదు, దానికి మిల్కింగ్ ఇచ్చిన రోజులు దూడ కావాలి దానికి. ఇప్పుడు ఫస్ట్లో ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటారు, వాళ్ళు ఒక 15 ఆవులతో పెట్టాలనుకుంటారు, అది ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 10 to 15 lakhs అవుతుంది. 15 ఆవులు ఇప్పుడు షెడ్తో కలిసి మొత్తం 10 to 15 lakhs అవుతుంది. వాళ్ళకి మెయిన్గా ఉండాల్సిన ఏమేమి కావాలి ఇప్పుడు షెడ్ పెట్టాలంటే? మెయిన్గా అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్ మనీ కావాలి. లోన్ తెచ్చుకుంటే ఇవన్నీ బర్డెన్స్గా ఉంటాయి. అంటే ఓన్ మనీ ఉంటే జరిగే యూజెస్ ఏంటంటే 1 month బిల్లు తగ్గిపోయినా, ఇఫ్ ఇన్ కేస్ మిల్క్ రేట్స్ తగ్గిపోయినా, ఏదన్నా ఫీడ్ రేట్స్ పెరిగినా కూడా బర్డెన్ లేకుండా ఉంటుంది. అదే మామూలుగా లోన్ తెచ్చుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఫీడ్ అమౌంట్ పెరిగిపోయింది అనుకో, 1 month ఏదైనా ఫీడ్ కాస్ట్ పెరిగిద్ది, అప్పుడు ఫ్యాక్టరీ క్లోజ్ అయినప్పుడు ఫీడ్ కాస్ట్ పెరిగిపోద్ది, మనకు అప్పుడు మనీ అనేది అడ్జస్ట్ అవ్వు. దీనికోసం బయట మళ్ళీ తీసుకొస్తాం, ఎక్స్ట్రా అమౌంట్ అయితే మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకొస్తాము, అలా కట్టడం సరిపోతుంది కానీ ఇవి తీర్చడం కుదరదు. అదే ఓన్ మనీ అయితే మనకు బర్డెన్స్ ఉండవు, ముందు టెన్షన్స్ ఉండవు, మనీ టెన్షన్స్ ఉండవు. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఓన్ మనీతోనే స్టార్ట్ చేసారా, లేదంటే లోన్ అమౌంట్తో స్టార్ట్ చేసాము? ఆ అనుభవంతోనే చెప్తున్నాం మేము. ఆ అనుభవంతోనే వద్దని చెప్తారు. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రన్ చేసిరుగా, మీకంటూ ఎన్నో కొన్ని కష్టాలు ఎదురైతాయి, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు, ఇట్లా చేసి ఉండకపోతే బాగుండేది అనేది. కష్టాలంటే ఇంకా ఎవరికైనా నేను చెప్తుంది ఏంటంటే, అది ఇప్పుడు అందరికీ ఎవరి దగ్గర లేదు, మన దగ్గర సిస్టమ్ ఎవరి దగ్గర లేదు. నేను ఆవులు కట్టేసే పద్ధతి కాకుండా ఓపెన్ గ్రేజింగ్ పెట్టుకోమని చెప్తున్నాను, ఇప్పుడు పెట్టుకోవడానికి సలహా ఇస్తున్నాను. అది ఓపెన్ గ్రేజింగ్ అయితే ఆవులకి స్ట్రెస్ పెరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఆవులు కట్టేసి ఇలా చేస్తే ఆవుకి మనం ఎంత మంచి ఫీడ్ ఇచ్చినా కూడా ఆవుకి స్ట్రెస్ పెరిగిపోయి దానికి అనుకున్నంత మిల్కింగ్ ఇవ్వలేదు. అది కట్టేసి ఉంటే ఫ్రీగా ఉంటే బాగుంటుంది. ఎవరికైనా అంతే, మనుషులకైనా ఒక గదిలో పెట్టేసి డోర్ వేసేసి ఫ్యాన్ వేసి లైట్ పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండలేడు కదా, స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కదా. మనకి ఇన్ని రోజుల నుంచి మీరు వాడుతారు కదా, మరి అట్లే ఇన్ని రోజుల నుంచి వాడుతున్నానంటే దానివల్ల మనకి నష్టాలు జరుగుతున్నాయి, కాకపోతే ఎవరికి అది అర్థం అవ్వట్లేదు అంతే. ఇప్పుడు ఎవరు కూడా చాలా మంది ఎట్లా చేస్తారంటే కట్టేసే తీస్తూ ఉంటారు. మీకు ఆ ఐడియా ఎందుకు వచ్చింది, ఎక్కడ చూసారు మీరు? నేను రీసెంట్గా నల్గొండ డిస్ట్రిక్ట్ కట్టాలని వెళ్ళాను, అక్కడ 7 sets విజిట్ చేశాను నేను. 7 setsలో ఓపెన్ గ్రేజింగ్ ఉంది. ఓపెన్ గ్రేజింగ్ ఉంది మొత్తం. ఓపెన్ గ్రేజింగ్ అంటే ఏంటి? ఓపెన్ గ్రేజింగ్ అంటే ఏం లేదు, ఒక సర్టన్ ప్లేస్ తీసుకుంటారు, ఫెన్సింగ్ వేసేసుకుంటారు, ఒక సైడ్ షెడ్ యూజ్ చేసుకుంటారు ఫీడ్ ఇచ్చుకోవడానికి, మిగతా అంతా ఓపెన్ పెట్టేస్తారు. మార్నింగ్ చెట్లు వేసేసుకున్నారు,
మార్నింగ్ టైంలో చెట్ల కింద పడుకుంటాయి. అదే మార్నింగ్ టైం చెట్ల కింద అలా పడుకుంటాయి. షెడ్ ఉంటుందా వాటికి? షెడ్ కూడా ఉంటుంది సపరేట్గా, కట్టేరు ఆవుల్ని ఓపెన్గా వదిలేస్తారు. నేనంటుంది పెట్టే వాళ్ళు 100 పెట్టాం 200 పెట్టామని కాకుండా 40 కౌస్ మంచి బ్రీడ్ సెలెక్ట్ చేసుకొని వాటిని మంచిగా ఓపెన్గా వదిలేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఎందుకంటే నేను రియాలిటీగా చూశాను వాళ్ళ దగ్గర. ఇప్పుడు పెట్టుకునే అనుకునే వాళ్ళు ఇప్పుడు హెచ్ఎఫ్ జెర్సీ కలిసి పెట్టుకోవాలా, మనకు హెచ్ఎఫ్ జెర్సీ అలగ్ పెట్టుకున్నా నడుస్తుందా? హెచ్ఎఫ్ జెర్సీ కలిసి పెట్టుకుంటే మనకి 2 యూస్ సేల్స్ చేయమని. మనకి ఇప్పుడు జెర్సీ దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, హెచ్ఎఫ్ దాంట్లో తక్కువ ఉంటుంది అంటారు, మీరేం చెప్తారు? ఫ్యాట్ అనేది అదే చెప్తున్నా కదా, మనం ఆవుని బట్టి ఏం ఫ్యాట్ డిసైడ్ అవ్వదు. మనం ఇచ్చే ఫుడ్ని బట్టి ఫ్యాట్ డిసైడ్ అవుతుంది. మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఇస్తే మంచి ఫ్యాట్, మంచి మిల్కింగ్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది మిల్కింగ్ మిషన్ వాడుతారు, మీ షెడ్లో నాకు అది అనిపించలేదు. అంటే మిల్కింగ్ మిషన్స్ అంటే ఇప్పటిదాకా మాకు దాని యూజ్ ఏం రాలేదు. దానివల్ల అంత మాకు లేదు. ఎందుకంటే వర్కర్స్ సఫిషియెంట్గా ఉన్నారు. బీహార్ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేస్తారు, మిల్కింగ్ కూడా కరెక్ట్గా తీస్తారు. దానివల్ల మనకు అంత ఉపయోగం లేదు. మిల్కింగ్ మిషన్ వాడితే మనకి ఇంతమంది వర్కర్లు పట్టారు కదా. అదే అంటుంది, ఇప్పటిదాకా మనకు దాని ఉపయోగం రాలేదు. బట్ ఇక నుంచి పెట్టేవాళ్ళు మిల్కింగ్ మిషన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే 10 years బ్యాక్ మిల్క్ రేట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే మిల్క్ రేట్ ఉంది. బట్ 10 years ముందు ఫీడ్ ఎలా ఉంది ఇప్పుడు అలా లేదు. 10 years ముందు వర్కర్స్ ఎలా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ శాలరీస్ అలా లేవు. బట్ మనం దానికోసం ఏం చేసుకోవాలంటే మ్యాన్ పవర్ తగ్గించుకోవాలి. మ్యాన్ పవర్ తగ్గించుకొని మిషనరీ పెంచుకుంటే మిషనరీకి ఎట్ ఎ టైం పెట్టేస్తాం, మనం సింగిల్ అమౌంట్ పెట్టేస్తాం, అయిపోతుంది. ఇప్పుడు మ్యాన్ పవర్కి ఎవ్రీ మంత్ శాలరీలు ఇస్తూ ఉండాలి కదా వాళ్ళకి. ఇప్పుడు హెచ్ఎఫ్ దూడలు ఇప్పుడు ఎక్కువ ఏదన్నా ఆవు దూడలు చనిపోతూ ఉంటాయి, మీరు దానికి ప్రికాషన్ ఏం తీసుకుంటారు చనిపోకుండా? అంటే పుట్టిన వెంటనే ఆవుల్ని దూడల్ని షెడ్లో కట్టేయకుండా కొంచెం మట్టిగా ఉండే ప్లేస్లో ఓపెన్గా ఫెన్సింగ్ వేసేసి కొంచెం కింద ఒరిగేట్ వేసేసి దాంట్లో వదిలేస్తే ఆవులు ఫ్రీగా ఉంటాయి. వాటికి మెయిన్గా షెడ్లో వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే రేయనగానే ఒక షెడ్లో కట్టేస్తారు, కింద లేచినప్పుడు కొన్ని షెడ్లో మ్యాట్లు ఉంటాయి, కొన్ని షెడ్లో మ్యాట్లు ఉండవు. మ్యాట్ల మీద కూడా ఆ దూడలు జారి మోకాళ్ళు పుండ్లు పట్టడం, దానివల్ల దానికి ఏంటంటే ఆవు కంటే కాళ్ళు నొప్పి అంటే ఏదో ఒకటి వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు. దూడలకి ఏం ట్రీట్మెంట్ చేయాలో కొంతమంది సరిగ్గా తెలియదు, దానివల్ల ట్రీట్మెంట్ చేయరు. 2 daysకి అవి కాళ్ళ నొప్పులు వచ్చేసి చనిపోతాయి. ఇప్పుడు ఇవి పెద్దవాటికి మీరు డీవార్మింగ్ ఎప్పుడు ఇస్తూ ఉంటారు? డీవార్మింగ్ 3 months ఇచ్చేస్తాం. దూడలకి మామూలుగా పుట్టిన వెంటనే 1 weekకి డీవార్మింగ్ చేస్తాము. ఫస్ట్ 3 months 10 daysకి డీవార్మింగ్ సిరప్ పోస్తాము. అంటే పొట్టలో నులు పురుగులు అవి ఉంటాయి కదా, ఎలుగు పాములు అని ఉంటాయి కదా, అవి ఉండకుండా 10 days డీవార్మింగ్ చేస్తాము. ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాల నుంచి రంగంలో ఉర్రు కదా, ఇప్పుడు మీకు ఇంకేదన్నా రంగంలోకి పోవాలనే ఇంట్రెస్ట్ ఉందా? ఇంకేదైనా అంటే షిప్ ఫామ్ బాగుంది ప్రజెంట్. అది మీరు ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు డైరీ ఫామ్లు పెరుగుతున్నాయి, మీరు ఇంకేదన్నా ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి చెప్తే వాళ్ళు అది స్టార్ట్ చేస్తారా? అదే షిప్ ఫామ్, పిగ్ ఫామ్ బాగుంది ఇప్పుడు ప్రజెంట్. షీప్ ఫామ్ మీరు ట్రై చేద్దాం అనుకుంటారా? అనుకున్నాను, బట్ నాకు దీనికి టైం సరిపోదు అనిపిస్తుంది. ఏదో ఒకటి అయితే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా దాని మీద ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు దీని మీద రెండింటి మీద ఫోకస్ చేయలేము. ఏదైనా ఒకటి ఎంచుకుంటే దాని మీద ఫోకస్ చేస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తారు కదా డైరీ ఫామ్, మీకు ఎట్లుంది, మీ అనుభవం ఎట్లుంది? ఇప్పుడు వాళ్ళకి చెప్పాలంటే ఏం చేస్తారు మీరు ఆడియన్స్? వాళ్ళకి చెప్పాలంటే ఏం లేదు, కష్టపడే పని అనేది దీంట్లో రావాలి. కష్టపడకుండా యూట్యూబ్లో వీడియోలు చూసాము, వాళ్ళు 15 cows పెట్టారు, బీహార్ వాళ్ళు వర్క్ చేస్తారు, మన అకౌంట్లో మనీ పడతాయి, తీసేసి వాడుకుందామంటే కుదరదు. దీంట్లోకి వచ్చే వాళ్ళు కష్టపడాలి, ఫుల్ టెన్షన్స్ ఉంటాయి, ప్రెషర్ ఉంటుంది, అవన్నీ కొంచెం బేర్ చేస్తామంటేనే దీంట్లోకి రావాలి. ఇప్పుడు మీ డైరీ ఫామ్ మొత్తం మీ అమ్మ నాన్న కాకుండా మీరే చూసుకుంటారు ఇప్పుడైతే? ప్రజెంట్ అయితే అమ్మ నాన్న రాకపోతే నేను చూసుకుంటా, కాకపోతే అమ్మ నాన్న వాళ్ళు వచ్చి కొంతసేపు ఉంటారు ఎక్కడ. నేను ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా వర్క్ ఉండి బయటకు వెళ్ళా అలా అన్నప్పుడు అమ్మ వాళ్ళు వచ్చి చూసుకుంటారు. సో ఇది ఈరోజు మరి వీడియో. సో నేను ఒక చిన్న మాట చెప్తా, ఇష్టం ఉంటే చూడండి, ఇలాంటి స్కిప్ చేసుకొని వెళ్ళిపోండి. సో ఎవరికైతే బిజినెస్లోకి దిగాలని ఉందో, ఏ బిజినెస్లో కన్నా దిగాలని ఉన్నవారు వాళ్ళు పెళ్ళి కాకముందుకే బిజినెస్ పెట్టండి. అప్పుడు ఎట్లా ఉంటుందంటే 90% సక్సెస్ కావడానికి రేషియో ఉంటుంది. ఎప్పుడైతే మీరు పెళ్ళి అయినాక బిజినెస్లోకి దిగాలనుకుంటారో అప్పుడు మీ ఫ్యామిలీని చూసుకోవాలి, మీ దగ్గర స్టాండర్డ్ ఇన్కమ్ ఉండాలి, మీ రిలేటివ్స్కి సమాధానం చెప్పాలి, మీ భార్యను చూసుకోవాలి. అప్పుడు మీకు 90% ఫెయిల్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఏం చెప్తా అంటే ఎవరికైనా బిజినెస్లోకి దిగాలనుకుంటారో పెళ్ళి కాకముందుకు దిగండి, కొంచెం రిస్క్ అయినా సరే దిగండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో
సో ఇది ఈరోజు మన వీడియో. సో అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. ఎవరికైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో జై శ్రీరామ్ అందరికి.